ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి చిన్న ఛానల్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. తెలంగాణలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ ప్రభుత్వం చేయలేక ఈరోజు వీడియో ఫీజు రీయింబర్స్ ఎందుకు చెల్లించట్లేదు ప్రభుత్వం దానిపైన వీడియో చేస్తున్నా. తెలంగాణలో విద్యార్థులకు స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ ఇంకా ప్రభుత్వం చెల్లించలేకపోవటం ఎందుకంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం వల్ల ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఏటీ కళాశాలలు ఉన్నవి. ప్రైవేట్ కాలేజీల వాళ్ళకు ఫీజు రీయింబర్స్ డబ్బులు చాలా పెండింగ్ ఉండటం వల్లనే ఈ సమస్యలు వస్తున్నవి. నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీలు అన్నీ బంద్ చేసేశారు. ఫీజు రీయింబర్స్ త్వరగా విడుదల చేస్తామని చెప్తేనే అప్పుడు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. తెలంగాణలో గవర్నమెంట్ కాలేజీలు ఫీజు రీయింబర్స్ దాదాపు 10 కోట్ల రూపాయలు బకాయి ఉందంట. తెలంగాణలో విద్యార్థులకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం, కళాశాల యాజమాన్యాలు చెబుతున్నారు. దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని. 2025 సంవత్సరానికి 2026 సంవత్సరానికి కొత్తగా జియో విడుదల చేసి ప్రతి సంవత్సరం 4 విడతల్లో విడుదల చేయాలని జియో ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతుంది. కాలేజీలో చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం 4 విడతల్లో చెల్లించమని ప్రభుత్వాన్ని కోరుతుంది కాలేజీ యాజమాన్యం. ప్రభుత్వం ఇటీవలనే 300 కోట్ల విడుదల చేసింది కాలేజీ యాజమాన్యానికి. ప్రైవేట్ కాలేజీ వాళ్లకు మాత్రం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు తప్పు దారిన పోతుందేమో అని ఎంక్వైరీ చేయమని ప్రభుత్వం చెబుతుంది. ప్రైవేటు కాలేజీలో చదివే విద్యార్థులకు మాత్రం ఫీజు రీయింబర్స్ చెల్లించలేకపోవటం వల్ల వాళ్లకు కాలేజీలో చదివే సర్టిఫికెట్లు, ఫామ్స్, డాక్యుమెంట్స్ వాళ్లకు ఇవ్వట్లేదు కాలేజీ యాజమాన్యం. విద్యార్థులది ఒరిజినల్ సర్టిఫికెట్లు వాళ్లకు ఇవ్వట్లేదు. బీటెక్ మార్క్ షీట్లు, ప్రొవిజన్ సర్టిఫికెట్లు వాళ్లకు ఇవ్వకుండా నిలిపివేస్తున్నారు కాలేజీ యాజమాన్యం. ఇలా కాలేజీలు బంద్ చేస్తే మాత్రం విద్యార్థులకు భవిష్యత్తులో స్టడీ పైన చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం త్వరగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని స్కాలర్షిప్స్ డబ్బులు, ఫీజు రీయింబర్స్ డబ్బులు విడుదల చేస్తే బాగుంటుంది. విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కొంచెం అర్థం చేసుకొని ఫీజు రీయింబర్స్ డబ్బులు త్వరగా విడుదల చేస్తే స్టూడెంట్ అందరికీ చాలా మంచిది. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో.